మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేను. ఈ దిన వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు చేయుచున్న దుష్కార్యములను బట్టి ఆయన నామమునకు చెందవలసిన మహిమను ఆరోపించక వారు చెరగొనిపోబడిన దేశములలో అన్యదేవతలను పూజిస్తూ, అంతేమాత్రం కాక యూదాలోను యెరూషలేములోను అనేక దేవతా స్తంభములు కట్టి బలులు అర్పించుచు బయలునకు ఉన్న సమయంలో దేవుడు హెచ్చరించాడు. ఏమని అంటే, పెంతలకడ లేచి నేను నా ప్రవక్తలను పంపుచు మీరు నా వైపు తిరగండి. నీకు నీవు చేసుకునే దేవతలు ఎక్కడ ఉన్నా మీ కష్టకాలంలో, అనగా మనకై మనం చేసుకునే దేవతలు చాలా ఉంటాయి. దేవుడిచ్చిన ప్రార్థనా సమయాన్ని నిర్లక్ష్యం చేయడం, మనకై మనం కలుగు చేసుకునే దేవత. దేవుడికి చెందవలసిన మహిమను ఆరోపించే సమయంలో మన పనులు మనం చేసుకోవడం, మనకై మనం రూపొందించుకునే దేవత. ఎందుకనగా దేవుడు మనకిచ్చిన సమయంలో మనము మనకిష్టం వచ్చినట్లు చేస్తూ, వాటిని బట్టి దేవుడు నేను శిక్షిస్తానని హెచ్చరిక చేసినను వారు విననొల్లక ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వల్లనే కదా నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటేవి కదా అంటూ ఉన్నాను. అలాగే 19వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగున నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యోగి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. అలా హెచ్చరిక చేసినను వారు విననొల్లక విశ్వాసఘాతుకులై ఏమనుకుంటున్నారంటే, నేను ప్రార్థన చేస్తున్నానులే, నాకేమి కాదులే అనుకుంటా 2వ అధ్యాయం 24వ వచనంలో, మరియు నిర్దోషులైన దీనిలో ప్రాణరక్తం కాగా 35వ వచనంలో, అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొంటున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగి ఉన్నది. నీ మార్గము మార్చుకుంటూ నీవేళ ఇటు అటు తిరుగులాడుచు ఉన్నావు. కాబట్టి దేవుడని యెహోవా సమయం ఇస్తూ ఉన్నాడు. నీవు మారు మనసు పొందు, నా వైపునకు తిరుగు, నేను కృపగల దేవుడను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, నా కోపము మీ మీద పడనీయను, నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను అని, పిల్లలారా తిరిగి రండి అని 14వ వచనం, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అని దేవుని వాక్యంలో రాయబడి. 3వ అధ్యాయం 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవా నీ యొద్దకు వచ్చుచున్నాము, నిశ్చయముగా మేము చేసినది నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన మాకు ఇశ్రాయేలుకు రక్షణ కలుగునని వారు అనుకుంటున్నారు. కానీ దేవుని వైపు, దేవుని విరోధంగానే జీవిస్తారు. నీకు నీవే బాధ కలుగు చేసుకుంటున్నాం. మనకు కలిగిన బాధలు, దేవుడు ఒక్క క్షణం మనం విసర్జించాడంటే అనేక బాధలు వస్తాయి. చాలా రోజుల వరకు చాలా శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అది మనకు తెలియదు. ఎందుకనగా మనం దేవుని నామం నమ్ముకొని ఉన్నవారము, దేవుని కృప కొరకు కనిపెట్టేవారము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారము, దేవుని నామమును ఆరాధించేవారుగా ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి మన వైపే ఉంటుంది. ఒక్క క్షణము మనం ఆయన విసర్జించినప్పుడు ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది, కానీ ఒక్క క్షణం చాలు.
మనకు బాధ, నీకు నీవే బాధ కలుగు చేసుకుంటున్నావు కదా. ఆయన నిన్ను మార్గంలో నడిపించి ఉండగా ఆయన విసర్జించి నీకు నీవే బాధను కలుగు చేసుకుంటున్నావు కదా అని దేవుడు. మనకు వచ్చే బాధలు ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడో మనం ఒకటే మాట అనగలం, కానీ ఎందుకు చేశాడు దేవుడి పరిశుద్ధ లేఖనంలో అనేక వ్యక్తుల దృష్టాంతముల ద్వారా అనేక రాజ్యములలో నివసించిన ప్రజలను మాదిరిగా మనకు ఈ వాక్యముల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ నేను కృపగల దేవుడను, నువ్వు ఎప్పుడైతే నా వైపు తిరుగుతా నేను దినమెల్లయు నా చేతులు చాచి, నా కృప నిన్ను విడిచిపోదు, అది నిత్యమైన కృప. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఈ 6-7 వచనాల్లో 6వ వచనము 54వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం ఆఖరి భాగంలో యెహోవా నిన్ను పిలుచున్నాడు. ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? ఆయన నామమును ఎరిగి ఉండి ఆయన నామమును నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి తొట్టిల్లిపోయిన వారు పిలుస్తూ ఉన్నాడు. నిమిషం మాత్రం నేను విసర్జించాను. ఎప్పుడు విసర్జిస్తాడు? ఆయనను మనం విసర్జించాం. ఆయనకు చెందవలసిన మహిమ ఆరోపించకుండా మనకై మనము కలుగు చేసుకున్న వాటిని దేవుడు ఆరాధించే సమయంలోనే, దేవుని మనం కొనియాడే సమయంలోనే, దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించే సమయంలో మనకే మనము కొన్ని కలుగు చేసుకుంటాం. అవే విగ్రహములు, దేవత. నాకంటే ఎక్కువ ఇతర వాటిని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు శిష్యుడు కానేరుడు. అందుకే మనకు దేవుడు ఆయన నమ్ముకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన నామమున ముందు విశ్వాసం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:31 జీవం గల దేవుని చేతిలో పడట భయంకరము అని. ఒకసారి నీ దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన విసర్జించుట, ఆయన ఆజ్ఞను అతిక్రమించుట, నీకు నీవే కలుగు చేసుకున్నా ఏం కాదు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, ఇన్ని రోజులు ఇన్ని వారాలు ఆ దేవుని సన్నిధికి వెళ్ళారు కదా, ఈ ఒక్కసారికి ఏం కాదు అనుకుంటే ఆ ఒక్కసారే ఒక దినం కాబట్టి 1000 దినముల కంటే శ్రేష్టం అన్నట్టు ఒక్కసారి నీవు దేవుని విసర్జించినప్పుడు మరి ఎంతకాలము దేవుడు నిన్ను కనికరించడో అది జ్ఞాపకం చేస్తాడు. కానీ దేవుడైతే ప్రతినిత్యము మనం పిలుస్తూ ఉన్నాడు, నా ఎద్దుకు రండి, ప్రయాసపడి భారం మోయి వారు నా ఎద్దుకు రండి. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను టీవీలో వాక్యం వింటున్నాను, నేను ఇంట్లో కూర్చొని దేవుడు తన పరిశుద్ధ స్థలము ఎందుకు మనకు అనుగ్రహించాడంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చి మన పాపంలో ఒప్పుకొని మనం ఆయనను పూజించి ఆరాధించి స్తోత్రం చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధిలోని మేలును, ఆయన సన్నిధిలో దీవెనను మనం పొంది దేవుడు ఆయన పరిశుద్ధమైన నామమును ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పరిశుద్ధ నివాస స్థలముగా ఆయన మందిరమును అనుగ్రహించాడు. అందుకే నిమిషం మాత్రం నిన్ను విసర్జించింది గొప్ప ఎప్పుడైతే నీవు తిరిగి వస్తావో గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చి మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు చూపుకుంటాయి. ఆయన నిమిషం మాత్రం విసర్జించినప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి. మనకి అనుకూలముగా ఉన్న పరిస్థితులు, అననుకూల పరిస్థితులు ఏర్పాటు. సాతాను చప్పట్లు కొడతా ఉంటాడు. మనం ఒకరోజు వాక్యం చదువుకోకపోయినా, ఒకరోజు ప్రార్థన చేయకపోయినా, ఒకరోజు దేవుడి సన్నిధికి రాలేకపోయినా సాతాను మన గురించి చప్పట్లు కొడతాడు. చూసావా దేవా, ఒక్క క్షణం విసర్జించినట్లుగా చేయటానికి వారు బలహీనులయ్యారు. అప్పుడు దేవుడు మరి ఎంతకాలం మనం విసర్జిస్తాడో మనకు తెలియదు. అప్పుడు మనకు శోధనలు, ఇబ్బందులు, వేదనలు మనకు మనమే కలుగు చేసుకున్నాము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో. కాబట్టి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపేదను, నేను కృపగలవాడను, మీరు నా ఎద్దుకు రండి అని. అది దేవుని కృప నిత్యమైన కృప అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చు ఉన్నాడు. ఆ కృప ఎటువంటి పర్వతములు తొలగిపోయినను, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చు. కాబట్టి ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంట? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 18వ వచనములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచు ఉన్నది. 22వ వచనం, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక అని మనం ప్రార్థించు. దేవుని కృప, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. 30వ కీర్తనలో ఎలాగూ దేవుని వాక్యం, ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతాము, ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆయన అనుగ్రహించిన ప్రార్థన సమయంలో ఆయన దర్శన కాలంలో మనం స్తుతించుటకు, ఆరాధించుటకు, స్తోత్రము చెల్లించుటకు, ధ్యానించుటకు వస్తామో
ఆయన పశ్చాత్తాపడే ప్రార్థన మనం చేసినప్పుడు అక్కడ 5వ వచనం 30వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచును, సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండను, ఉదయమును సంతోషము కలుగును. కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన ఇందు నమ్మికించిన వారముగా యథార్థముగా ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించేవారము ఆయన నిత్యమైన కృపతో మనల్ని ఆదరిస్తారు. రెండవదిగా 36వ కీర్తన 7వ వచనంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, అమూల్యమైన కృప. నరులు నీ రెక్కలు నేను ఆశ్రయించినట్లుగా నీ కృప అమూల్యమైనది ప్రభు. ఎప్పుడైతే మనం ఆ అమూల్యమైన కృపను పొందుతామో ఎవరు పొందుతారు? 10వ వచనం 36వ అధ్యాయం కీర్తన గ్రంథం, నిన్ను ఎరిగిన వారిలో నీ కృపను, యథార్థ హృదయంలో నీ నీతిని ఎడతెక్క నిలుపుము. అమూల్యమైన కృప. ఎవరికైనా అమూల్యమైన కృప అనుగ్రహిస్తున్నాడు. పేతురు భక్తుడు 1 పేతురు పత్రికలో ఆయన అమూల్యమైన వాడు 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 7వ వచనంలో విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని దేవుని వాక్యం. ఆ అమూల్యమైన కృపను మనం విశ్వసించిన వారికి ఆయన అమూల్యమైన వాడు కనుక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహింపబడిన కృప, దేవుని కృప అమూల్యమైనది. అది వెల ఇచ్చి కొనలేదు. ఉచితముగా మనం పొందుటకు యోగ్యులము కానప్పటికీ ఉచితముగా ఆయన అనుగ్రహించేది కృప. ఆ కృప నోవాహు జీవితంలో నోవాహుకు ఆయన హెచ్చరిక చేశాడు, నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకో అని. 120 సంవత్సరాలు ఓడ సిద్ధపరిచినంత వరకు ఆయన కృప ఆ జనులను హెచ్చరిస్తూ నీతి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఆయన కృప 120 సంవత్సరాలు, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచింది. హెచ్చరిక 1 రోజు చేశాడు, 2 రోజులు చేశాడు, కానీ 120 సంవత్సరంలో ఓడను సిద్ధపరుస్తూ ఉండగా ఆయన నీతి సువార్తను ప్రకటించి కృపను చూపాడు. ఆయనను ఎవరు మారు మనసు పొందలేదు. హఠాత్తుగా జలప్రలయం వచ్చింది. అక్కడ 2వ పేతురు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమున లోకమును విడిచిపెట్టక నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడు. ఆయన సువార్తను ప్రకటించి ఆయన కృప వార్తను ప్రకటించి అనేకులు దేవుని వైపు తిరగండి. నేను కృపగలవాడు, నా వైపు తిరగండి, నా సన్నిధికి రండి, నేను చెప్పిన మాటను ఆలకించండి, ఎందుకనగా భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను అని దేవుడు. నరులు తమ మార్గం చెరిపివేసుకున్న కాలం నోవాహు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా మనం అమూల్యమైన దాని కృప, ఆయన అమూల్యమైన వాడు కాబట్టి అనుగ్రహించే కృప అమూల్యమైనది. ఆ అమూల్యమైన వారికి దేవుడు అమూల్యమైన వాగ్దానములను ఇస్తాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మా వలననే 1వ వచనంలో అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి 4వ వచనంలో ఆ మహిమా గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఆయన కృప మొట్టమొదటిగా నిత్యమైన కృప, అమూల్యమైన కృప, ఆయన వాత్సల్యత, దయ, ఆయన కృప మనకు తోడుగా. ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాం, నీ కృప మా మీద ఉంది. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ దేవుని వాక్యంలో 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప, ఆ నిత్యమైన కృప, అమూల్యమైన కృప. నేను కృప గలవాడను, నా వైపు తిరగండి, నా సన్నిధికి రండి, నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించండి, నా నామం తగిన మహిమా ప్రభావములు ఆరోపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, నా కృప కొరకు కనిపెట్టి వారి విషయమై పర్వతములు తత్తరిల్లి మెట్టలు తత్తరిల్లి తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లి నా కృప సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు, అది నిత్యమైన కృప. ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించిన కృప అమూల్యమైనది, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము, క్రీస్తు రక్తం చే విమోచింపబడి ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి ఆయన అమూల్యమైన వాడు. ఆయన మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో 17వ వచనంలో మోషే ద్వారా ధర్మశాస్త్రంలో నింపబడింది, క్రీస్తు ద్వారా దేవుని కృప మనకు. ఆ కృప మనం పొందుకునే వారంగా దేవుని సన్నిధులు దేవుని వైపు తిరిగి ఆయన కృప నిష్ఫలం కాకుండా
ప్రయాసపడినది మనము కాదు, మనకు తోడైన దేవుడి కృప. ఆ కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమె పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, మీ కృప గొప్పది, నిత్యమైనది, అమూల్యమైనది. ప్రభా, మీ కొరకు కనిపెట్టి వారి విషయంలో మీ కృప, ప్రభా, వాత్సల్యత, దయ ప్రతినిత్యం అనుదినం మా ఎడల మాకు తోడుగా ఉంది. మమ్మల్ని కాపాడుతూ సంరక్షించి ఉన్న కృప, అటు కృపను వీడియో వీక్షణ ప్రతి ఒక్కరి కుటుంబంలో అనుగ్రహించి ఆశీర్వదించిందని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షయం దేవుడు మీకును మీ కుటుంబంలో అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి ఆదరించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించి కృపాక్షయంతో నింపి ఆయన సన్నిధిలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.